అందరికీ నమస్కారం. నా పేరు గాజుల శ్వేతారెడ్డి. నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నాను. మరీ ముఖ్యంగా మన జగనన్న 5 సంవత్సరాలు పాలించినప్పుడు మహిళల రక్షణ కోసం ఏవైతే చర్యలు తీసుకున్నారో మనమందరము చూసాము. దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, అలాగే మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చి మహిళలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎలా ముందడుగు వేయించారో మనమందరము చూసాము. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలల కాలం పూర్తయింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో జూన్ నెలలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశాక మరుసటి నెల అంటే జూలై 7వ తేదీనే మొదలయ్యాయి అరాచకాలన్నీ మహిళలపైన, చిన్నపిల్లలపైన అని కూడా చూడకుండా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. జూలై 7వ తారీఖున నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో ఒక చిన్న పాప అంటే 8 సంవత్సరాల బాలిక పైన అత్యాచారానికి ఒడిగట్టిన కొంతమంది అబ్బాయిలు అలాగే అమ్మాయిని అత్యాచారం చేసి చంపి నదిలో కూడా పడేయడం జరిగింది, ముచ్చుమర్రి కాలువలో కూడా పడేయడం జరిగింది. ఇంతవరకు ఇన్ని నెలలైంది, ఆ అమ్మాయి ఆచూకీ కానీ ఆ అమ్మాయికి ఏమైంది అన్నది కానీ ఇంతవరకు ఏ విషయం కూడా తెలియకుండా పోయిందంటే మనం కూడా అర్థం చేసుకోవచ్చు. బాలికలు కానీ మహిళల రక్షణ కోసం ఏం చేస్తున్నారు అన్నది కూడా, చట్టాల గురించి కూడా అవగాహన కల్పించలేని పరిస్థితిలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. అధికారులు కానీ పోలీసులు కానీ ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో ప్రజలు కూడా తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఒక అమ్మాయి విషయమే కాదు, వరుస పెట్టి రోజు జరుగుతూనే ఉన్నాయి మహిళలపైన, అమ్మాయిలపైన, చిన్నపిల్లలపైన అఘాయిత్యాలు, అలాగే లైంగిక దాడులు కూడా. నిన్న మనం చూడొచ్చు, ప్యాపిలి అంటే కర్నూలు జిల్లా ప్యాపిలి ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు చదువుకునే విద్యార్థినులు అంటే ఆ అమ్మాయిలకు కూడా మీకు ఇప్పుడే చదివేందుకు, ఇప్పుడు అవసరం ఏముంది, పెళ్ళైన తర్వాత మీరు అన్ని ఏమేం చేయాలో తెలుసుకోవాలి కదా అని చెప్పి నీలి చిత్రాలను కూడా అమ్మాయిలకు చూపించిన పరిస్థితి మనమందరము చూసాము. అంటే సభ్య సమాజం కూడా తల వంచుకునే విధంగా ఇలాంటి ఘటనలు, అంటే ఒక స్కూలు టీచరు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఒక టీచర్ కూడా అమ్మాయిలను ఈ విధంగా లైంగిక వేధింపులకు గురి చేయడం, అతని పేరు కూడా బొజ్జన్న. ఈ విధమైన ఘటనలన్నీ చూస్తుంటే కూడా మనకు కూడా అంటే మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా, మహిళల రక్షణ అనేది మనకు అవసరమా లేదా అన్నది కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికారులు కానీ పోలీసులు కానీ ఈ చట్టాలపైన అవగాహన కూడా పిల్లలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, మహిళలకు కానీ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడైనా అఘాయిత్యాలు, అత్యాచారాలు కానీ, లైంగిక దాడులు కానీ, లైంగిక వేధింపులు కానీ జరిగినప్పుడు వాళ్ళు ఎవరికి ఫిర్యాదు చేయాలో, ఏ విధమైన చట్టాలు అమల్లో ఉన్నాయో ఇవన్నీ కూడా మహిళలు కానీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిపైన అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రజాప్రతినిధులపైన ఉంది, అలాగే అధికారులపైన ఉంది, పోలీసులపైన ఉంది. ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు జరుగుతున్న అరాచకాలన్నీ, ఇప్పుడు నేను చెప్పినవి ఓన్లీ 2-3 ఘటనలు మాత్రమే చెప్పాను. కానీ కోకొల్లలు హిందూపురంలో కూడా ఒక అత్త కోడల్ని కూడా పట్టపగలే దారుణంగా అతి కిరాతకంగా అత్యాచారం చేశారు. పట్టపగలే అందరూ అంటే ఏదో రాత్రిపూట ఎప్పుడో కాదు, పట్టపగలే జరిగింది ఈ అఘాయిత్యాలు కూడా. ఇలాంటివి ఎన్నో కోకొల్లలు రోజు పేపర్ తెరిచినా కూడా, టీవీ ఆన్ చేసినా కూడా న్యూస్లో ఎక్కడో ఒక చోట మానభంగాలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, దాడులు ఇవన్నీ కూడా అరికట్టాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానిదే. ఎందుకంటే ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వము తమకు ఎంతో మేలు చేస్తుందని, మహిళలు కూడా మరీ ముఖ్యంగా మహిళలు తమకు ఎంతో మేలు చేస్తుంది, సంక్షేమ పథకాలే కాదు రక్షణ కూడా కల్పిస్తుందని నమ్మి ఓటేసిన మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని చెప్పి. ఈ విధంగా వరుసపెట్టి జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాలన్నీ చూస్తున్న మహిళలందరూ, రాష్ట్ర మహిళలందరూ కోరుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం కూడా మహిళల రక్షణ కోసం చట్టాలు చేయాలి, అవగాహన కల్పించాలి. మహిళలందరి రక్షణ, వాళ్ళ యొక్క సమస్యలన్నీ తీర్చే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ తెలియజేస్తున్నారు. అలాగే మేము కూడా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము, మహిళల రక్షణ అలాగే బాలికల మీద అఘాయిత్యాలు ఇవన్నీ కూడా నివారించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని మేమందరము కోరుకుంటూ తెలుగు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.